అందరికీ నమస్తే. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు వాళ్ళ ఫెయిల్యూర్ను వాళ్ళే బయటపెట్టుకుంటున్నారు. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ చూస్తే అది రేవంత్ రెడ్డిని అవమానించే విధంగా ఉన్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్లో ఈయన మినిస్టరు అంటే ప్రభుత్వం మాదేనా అని మేము నడుతున్నామా ప్రభుత్వాన్ని అని డౌట్లు వచ్చే విధంగా నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అని చెప్పిన ఆయన సింపుల్గా చెప్పాలంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడాడు. ఇప్పటికీ ఇంకా ఫోన్ ట్యాపింగ్ నడుస్తుందంట. ఆ ఫోన్ ట్యాపింగ్ ఫామ్ హౌస్లకి వెళ్ళి నడుస్తుందంట. ఫామ్ హౌజులు లేకపోతే మామిడి తోటలకు వెళ్ళి ఫామ్ హౌస్ నడుస్తుందంట ఆయన ఫోన్ ట్యాపింగ్. ఆయనకు తెలిసిపోయిందంట. ఎట్లా తెలిసిపోయింది అని అంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగులతోన ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టిండు. కాన్ఫరెన్స్ పెడితే ఆ ఆడియో బయటకు వచ్చింది. ఫోన్ కాన్ఫరెన్స్ అంటే ఒక మనిషితో మాట్లాడడం కాదు, ఎంతమంది ఉన్నారో తెలియదు ఆ కాన్ఫరెన్స్లో. ఎవరో రికార్డ్ చేసి ఉంటారు. రికార్డ్ చేయకుండా ఎట్లుంటారు? అందరూ పొంగులేటి సీనియర్ మనుషులే ఉంటారా? లేకపోతే అందరు గవర్నమెంట్కి అనుకూలంగానే ఉంటారా? మొదలే ప్రభుత్వ ఉద్యోగులు బగబగా మండుతున్నారు. వాళ్ళని ఓట్లు అడుగుతున్నారు. ఫోన్లు చేసి కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఖచ్చితంగా మీ డివిజన్లో ఎంతమంది ఉన్నారు, 600 ఓట్లు ఉన్నాయా, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు పడాలి, తర్వాత మీ ఫ్యామిలీ ఓట్లు పడాలి, మీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ బయటకు వచ్చినాయి. ఆ ఆడియో బయటకు వచ్చినాకనే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫ్రస్ట్రేషన్ గురైండు. ఫ్రస్ట్రేషన్ గురై ఇంకా ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది అంటే ఒక మాట మాట్లాడే ముందు అధికారంలో ఉన్నవాళ్ళు కదా, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు మాట్లాడిందంటే ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్లో ఏం తేలింది, ఎంతవరకు తేలింది, ఇంతమందిని విచారిస్తే ఏం దొరికింది వీళ్ళకి, ఇట్లాంటి చాలా విషయాల మీద ప్రజలకు క్లారిటీ వచ్చింది. కానీ ఇంకా మాకేమైనా కేసీఆరే చేస్తున్నాడు, మేము వీళ్ళ గవర్నమెంట్ ఫెయిల్ అయితే కేసీఆరే, వీళ్ళ పథకాలు అమలు చేయకపోతే కేసీఆరే, వీళ్ళ దొంగతనాలు బయటపడితే కేసీఆరే. ఇంకా నేను కిషన్ రెడ్డి కూడా మాట్లాడాను, కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయి, దమ్ము లేకపోతే రాజీనామా చేయి. మీరు ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది అంటే ఏంది ఇది? మీరు ఒక మనిషిని వితౌట్ ఆధారాలు ఏమీ లేకుండా బంధించాలని మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళు, కిషన్ రెడ్డి బీజేపీ వాళ్ళు. అసలు ఏం జనమేం కోరుకుంటున్నారు, వీళ్ళేం పరిపాలిస్తున్నారు, అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా గడ్డు పరిస్థితుల సబ్స్క్రైబ్ ఇవ్వని అడుగుతున్నాను. గడ్డు పరిస్థితి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో టీడీపీ వాళ్ళు ఉగాండా దేశం నుంచి కూడా రిపోర్ట్లు కొడతారంట. అక్కడి నుంచి కూడా స్ట్రైకులు చేస్తారంట. మన వార్తలకు ఒక వీడియోకు రిపోర్ట్ కొడితే ఆ వీడియోకి ప్రాబ్లం, కానీ ఛానల్కే రిపోర్ట్ కొడుతున్నారు. మనం ఉగాండా పోలేము, అని పట్టుకోలేము, అని తనలేము. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లాంటి కుట్రలు మొత్తం తుడుచుకుపోతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న వాళ్ళ దానిలో 50% సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు, చూస్తున్నారు వీడియోస్. అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. నిజాలు మాట్లాడదాం, ఉన్నది ఉన్నట్టుగా జనాలకు చెప్పుదాం, జనాలను చైతన్యపరుద్దాం, జనాలకు విషయాలు చెప్పుదాం, తర్వాత వాళ్ళ ఇష్టం. అయితే ముందు సబ్జెక్ట్లకి పోదాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. నిన్ననే ఆయన ఉద్యోగ సంఘాల లీడర్లు, ఆ లోకల్గా ఉండే ఖమ్మం ఉద్యోగ సంఘాల లీడర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టిండు. ఫస్ట్ ఆయన ఏమాటండి వినండి. సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి నిర్ధారణ అవుతుందంట. ఫోన్ ట్యాపింగ్ ఇంకా చేస్తున్నారంట. ప్రైవేట్ ఎక్విప్మెంట్ పెట్టి ఫామ్ హౌజుల్లోనో మామిడి తోటల్లోనో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మేము మాట్లాడింది మీకు బయటికి ఎట్లా తెలిసింది అని అంటాడు. ఆయన్నే అంటున్నాడు. కాన్ఫరెన్స్ పెడితే బయటికి వచ్చిన విషయాలని ఆడియోనే బయటకు వచ్చింది కదా. ఈ కాలంలో ఎవరైనా నమ్మే పరిస్థితులు ఉన్నాయా? ఇద్దరు వ్యక్తులు మాట్లాడితేనే అవతల వాళ్ళు ఫోన్ రికార్డ్ చేస్తున్నారు సింపుల్గా. అట్లాంటిది మినిస్టరు వాళ్ళకు ఫోన్లు చేసి కాన్ఫరెన్స్ పెట్టి కొద్దిసేపు బతిమలన్నట్టు, కొద్దిసేపు బెదిరించినట్లు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు 2 సంవత్సరాలనే మీకు ఓటు వేయని సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు బతిమలాడాల్సి వస్తుంది? ఎందుకు బెదిరించాల్సి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులను? ఆ ఫోన్ ఆడియోలు అన్నీ ఉన్నాయి. ఒకసారి ఆడియో కూడా వినేసేయండి. అంటే వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఉదయం వరకు 6 వార్డులు తిరిగాను. ఆ 6 వార్డులలో కూడా ఆ లోకాన్ని సరి చేసుకొని రావడం అనేటటువంటి జరిగిందన్న. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు రెగ్యులర్ గా మా కమిటీ సమావేశం ఏ రోజుకి ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరినీ కూర్చోబెట్టి ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేసుకుంటూ
రేపేం చేయాలనేటటువంటిది కూడా మేము ప్లాన్ రూపంలో చూస్తాము. వాళ్ళన్ని వార్తలు కూడా మన వద్ద పంచుకుంటా ఉన్నారన్న. నాతో పాటు మా అసోసియేట్ అధ్యక్షుడు శోభన్ బాబు, మా అసోసియేట్ నాయకుడు రమణ గారు, వీళ్ళందరూ కూడా నా పక్కనే ఉన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం మా శోభన్ బాబు. విజయన్న ఒక్క నిమిషం. మనం ఎంప్లాయీస్ కి అందరూ మద్దతు ఉంటారు, కానీ ఆ రోజు అందరినీ కూడా పోలింగ్ బూత్ కి తరలించి గతంలో అసెంబ్లీ పార్లమెంట్ కి 100% పోలింగ్ చేయించాము. పోలింగ్ చేసుకోగలాలి మనం, మనోళ్ళు మన అన్న పోల్ మేనేజ్మెంట్ కూడా ఎట్లా చేసుకోవాలనేటటువంటిది కూడా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం అన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా అవుతుందన్న. ఓకే. ఏమంటున్నారు, అసెంబ్లీ పార్లమెంట్లో విధంగానే అసెంబ్లీ పార్లమెంట్లో ఎట్లయితే ఓట్లు వేయించామో ఇప్పుడు కూడా వేపిస్తాం, బంగారు పల్లెంలో పెట్టి ఇస్తాం మీకు గెలుపును అని ఉద్యోగ సంఘాల లీడర్లు కూడా చెప్తున్నారు. కానీ ఆ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరో రికార్డ్ చేస్తారు, చేయకుండా ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బయటికి ఎట్లా వస్తున్నాయి? ఒక చిన్న ప్రమాదం జరిగితే ఆ వీడియో బయటికి ఎట్లా వస్తుంది? ఎవరితోనో ఏదో మాట్లాడితే ఆడియోలు బయటికి ఎట్లా వస్తున్నాయి? ఈయన అనుమానం వ్యక్తం చేయడమో లేకపోతే ఈ ఆడియో చూసి ఫోన్ ట్యాపింగ్ అయింది, ఆడియో బయటకు వచ్చింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనడం అంటే వీళ్ళకి అవగాహన లేదు. ఈ 2 సంవత్సరాలలో వీళ్ళు అవగాహన లేని పరిపాలన నడుపుతున్నారు, అవగాహన లేని అభాండాలు వేస్తున్నారు, అవగాహన లేని ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు, అవగాహన లేకుండానే కమిషన్లు వేస్తున్నారు, అవగాహన లేకుండానే విచారణలు నడుపుతున్నారు అనేది క్లారిటీ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి. ఫోన్ ట్యాపింగ్ అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు తెలిసి. వీళ్ళకి తెలియదు, రేవంత్ రెడ్డి బాగా తెలుసు. వీళ్ళ ఫోన్లన్నీ రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడని చాలాసార్లు బయటకు విప్పారు కదా. వీళ్ళు ఇప్పుడు ఒరిజినల్ ఫోన్లు వాడకుండా చిన్న బుడ్డ ఫోన్లు, శాంసంగ్ ఫీచర్ ఫోన్లు ఎందుకు వాడుతున్నారు? అంత పాత నోకియా ఫోన్లు తీసుకొచ్చుకుని దానిలో సిమ్లు ఎందుకు వేసుకుంటున్నారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు? కోమటిరెడ్డి మాటలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలో వింటే ఎవరికి లాభం? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళందరూ ఫోన్లో ఆయన ట్యాప్ చేస్తున్నాడు కదా మీ అనుమానం. కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే కదా ఆ మాటలు ఎట్లా రేవంత్ రెడ్డి తెలిసిపోయినాయని. అంటే కేసీఆరే రికార్డ్ చేసి అవన్నీ విని రేవంత్ రెడ్డికి చెప్పిండా? వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉన్నాను కేసీఆర్ చెప్పిండా? రేవంత్ రెడ్డి చెప్పిండొచ్చా? ఈయన మాట్లాడిన మాటలు అన్నీ చూస్తే ఒక విషయం మాత్రం క్లారిటీ వచ్చింది, వీళ్ళకు ప్రభుత్వం మీద ఏమాత్రం సోయలేదు, ఏమాత్రం అవగాహన లేదు. అన్నింతే, ప్రతిదీ అనుమానాలతోనే వీళ్ళు కేసులు నడుపుతున్నారు, అనుమానాలతోనే విచారణ నడిపిస్తున్నారు, అనుమానాలతోనే ఎంక్వైరీలు వేసిండ్రు, అనుమానాలతోనే కమిషన్లు వేసిండ్రు. దానిలో ఆధారం పట్టాలి కదా స్వామి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అవతల వ్యక్తి ఇంకా ప్రైవేట్ పరికరాలు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను మాట్లాడవచ్చా? అది మీ చాదగానితనానికి నిదర్శనం కాదా? ఇక మీరు మీ ఫోన్లు ఎవరో ట్యాప్ చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారంటే రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంది? అసలు రాష్ట్ర ప్రజలను రక్షించడం కూడా మీ చేత కాదు, మీ వల్ల కాదు, మా వల్ల కాదు అని మీరు చెప్తున్నారు. ఇవన్నీ దొంగతిరుగుడు, తప్పించుకునే మాటలు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడినారు, ఉద్యోగ సంఘాల నేతలే రికార్డ్ చేసి ఎవరో బయట పెట్టినారు. ఇట్లా చాలాసార్లు జరుగుతాయి. చాలాసార్లు ఓట్లు అడగడానికి ఫోన్ చేస్తే వాళ్ళు రికార్డ్ చేసి బయటకు వదులుతారు. అది ఎవరో ఫోన్ ట్యాప్ చేసినట్టు కాదు, ఇది విన్నది కాదు, ఆడియోనే బయటకు వచ్చింది కదా. ఆడియోలో బయటకు వచ్చినాక మొత్తం రాష్ట్రం అంతా విన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కలిసి ట్యాప్ చేసినట్ట. ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం. మొన్న ఎవరు సిపిఐ నారాయణ చెప్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది ఆయన మంచోడు కాదు, ఆయనతో మస్తు పైసలు ఉన్నాయి, ఈయననే ప్రభుత్వాన్ని కూలుస్తాడన్నాడు సిపిఐ నారాయణ. ఇక అవన్నీ ఫ్రస్ట్రేషన్లు తీసుకొచ్చి కేసీఆర్ అత్త మీద కోపం దుత్త మీద తీసినాడు. రేవంత్ రెడ్డిని ఏమనలేరు, రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే మంత్రి పదవి పోతుందేమో, రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి పిసికేస్తాడు, కేసీఆర్ని అంటే ఓ రాయి ఇస్తే అయిపోతుంది. మీరు కేసీఆర్ మీద అనుమానం ఉంటే ఫామ్ హౌస్ని అటాక్ చేయండి, ఫామ్ హౌస్ పోయి విచారణ జరపండి. ఆయన ఫామ్ హౌస్ రమ్మని అడిగింది కదా మొన్న విచారణ రోజు, పోయింటే అయిపోతున్నారు కదా విచారణ ఆఫీసర్లు. ఇవన్నీ చేతగాని చచ్చిన మాటలు ఇవన్నీ. చాతనైనోడు ఇట్లా మాట్లాడతాడా? ఆయన మినిస్టరా లేకపోతే బంట్రోతు కూడా ధైర్యం చేసి ఏదైనా చేస్తాడు. ఒక మినిస్టర్ ఆయన ప్రభుత్వంలో నెంబర్ 2 అని చెప్పుకుంటాడు, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేసామని చెప్తారు. దీన్ని బట్టి చూసి అర్థమైంది ఒక లైన్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనే దాంట్లో కూడా ఏం తేల్చే అవకాశాలు లేవు. ఇంకో ఇట్లాంటివన్నీ ఫోన్ ట్యాపింగ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి నేను నా భార్య మాట్లాడితే విన్నరు, ఇట్లాంటివన్నీ కూడా గింతే ఉన్నట్టున్నాయి, ఉత్తయే. ఇట్లాంటివన్నీ ఉత్తుత్త మాటలే ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఆ విచారణలో ఇప్పటిదాకా ఏం తేల్చలేదు. ఇప్పటిదాకా ఒక సింగిల్ ఆధారం కూడా పట్టలేక ఆధారాల కోసమే ఇంకా సాక్షుల కింద పిలిచారు కదా మొన్న. ఇప్పుడు ఇట్లాంటి మాటలు గవర్నమెంట్ అటర్ఫ్లాప్ అయిపోయి వీళ్ళు పరిపాలన జనం సెంట్రిక్గా జరపకుండా ఇంకా కేసీఆర్ ఫ్యామిలీ సెంట్రిక్గా నడుపుతున్న పరిపాలన, అక్కడ ఫెయిల్ అయినారు వీళ్ళు.
కేసీఆర్ ఫ్యామిలీ సెంట్రిక్గా పాలన చేస్తే వీళ్ళు మినిస్టర్లు అయింది కేసీఆర్ ఫ్యామిలీ మీద మాట్లాడానికినా? ఆయన ఎవరు రేవంత్ రెడ్డి మాట్లాడేది, రేవంత్ రెడ్డి కూడా పొద్దుగాలేసి కేసీఆర్ మీద మాట్లాడతారు. దానికోసం మీరు అధికారంలోకి వచ్చింది, ఆయన అధికారంలో ఉన్నాడు, తర్వాత ప్రతిపక్షంలోకి పోయిండు, మీరు ప్రతిపక్షంలో నుంచి అధికారంలోకి వచ్చిండ్రు. మీలో మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రజలకు ఏం మార్పు చూపించారు మీరు? రాష్ట్ర అభివృద్ధిలో ఏం మార్పు చూపించారు? ఎనీవే రేవంత్ రెడ్డి, పొంగులేటి వీళ్ళందరూ మాటలు వింటే వీళ్ళ పరిపాలన, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ చేతగాని వ్యవహారం అంతా వాళ్ళే బయట పెట్టుకున్నట్టు అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.